వాక్యము చెప్పేటప్పుడు వాక్యం వినకుండా పాటల వరకు విని ఆరాధన చేసి మధ్యలో లేచిపోయారేమో చూడండి మీరు. ఎందుకంటే ఆరాధనంతా ఉత్సాహంగా, ఆరాధనంతా ఆనందంగా పాటలు పాడుతూ గంతులేత్తూ ఎగిరిన మీరు, అంత ఉత్సాహంగా అంత ఆనందంగా ఎగిరిన మీరు వాక్యము చెప్పేటప్పుడు ఆ వాక్యము వినాలి అనే ఆలోచన ఎందుకు ఉండట్లేదండి? ఎగిరిన గంతేసిన నీవు, ఉత్సాహంగా ఆనందంగా పాడిన నీవు, అదే ఆనందంతో సంతోషముతో దేవుడు నాతో మాట్లాడతాడు నేను వింటాను అని శ్రద్ధగా ఎందుకు కూర్చోట్లేదండి? మరి ముఖ్యంగా ఆరాధన అయిపోయి వెళ్ళిపోయే వారి గురించి, నీ వాక్యమే నన్ను నడిపిస్తుంది, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యమా నాకు నెమ్మదినిచ్చిద్ది అని చెప్తున్న నీవు పాటలకి, ఆరాధనకి సమయాన్ని కేటాయించి అది అయిపోగానే వెళ్ళిపోయే నీవు వాక్యము బ్రతికిస్తుంది అని పాట పాడుతున్న ఆ వాక్యాన్ని వినకుండా, ఏమండి మీరే వినకుండా ఆరాధన పాటలు అంతేనా? వాక్యము బ్రతికిస్తుందని నువ్వు నమ్మితే వాక్యము శ్రద్ధగా వినండి.